హలో అందరికీ నమస్కారం. నేను మీ కాకా. వెల్కమ్ టు కాకా టాక్స్. చాలా రోజుల నుంచి మీరు ఓలాకి సంబంధించినటువంటి అనేక వీడియోస్ నేను అప్డేట్ చేస్తున్నాను. దానికి మీరు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఈరోజు మేజర్గా చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే రేంజ్ రావట్లేదు. నేను లాస్ట్ 3 days కింద కూడా 3 or 4 days కింద కూడా రేంజ్కి సంబంధించి ఒక టెస్ట్ రైడ్ అయితే చేయడం జరిగింది. సో దాంట్లో నాకు తెలిసినటువంటి కొన్ని పాయింట్స్ని అండ్ ఇన్ ద సేమ్ వే కొంతమంది వేరే వాళ్ళు చెప్పినటువంటి ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఒక 5-6 పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నాను. ఈ 5 or 6 పాయింట్స్ని కనుక మీరు ఈ 6 పాయింట్స్ని యూజ్ చేస్తూ మీరు కనుక ఓలా రైడ్ చేస్తే డెఫినెట్గా 160-170 వరకు కూడా రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇదే కాదు, కేవలం నేను చెప్పడం అనే కాదు, కార్తిక్ అనే ఒక ఓలా S1 Pro యూజరు తను ట్విట్టర్లో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి ట్వీట్ చేయడం జరిగింది. ఏమని అంటే, నేను ఫుల్ ఛార్జ్ చేశాను, 165 kilometers రైడ్ చేశాను, దాంతోపాటు ఇంకా ఇట్స్ అబౌట్ 14% ఛార్జింగ్ కూడా ఉందని చెప్పి ఆ స్క్రీన్ షాట్ని మీరు ఇక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చు. అండ్ ఆయన బెంగళూరుకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన చెప్పుకోవడం జరిగింది. సో ఇది నిజంగా 165 kilometers రేంజ్ అనేది వస్తుందా, పాసిబుల్ అవుతుందా? ఎస్, మనం నమ్మడానికి, ఈవెన్ నేను కూడా నమ్మడానికి కొంచెం కష్టమైనప్పటికీ మనం ఈ 5 or 6 పాయింట్స్ని కనుక కన్సిడర్ చేస్తూ రైడ్ చేస్తే డెఫినెట్గా 165 or ప్లస్ మైలేజ్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. సో బేసిక్గా నేను అనుకున్నటువంటివి, నేను ఫీల్ అయినటువంటి వాటిల్లో ఒక 5-6 పాయింట్స్ మీకోసం చెప్తాను. ఫస్ట్ పాయింట్, స్పీడ్. యూజువల్లీ ఎలక్ట్రిక్ వెహికల్లో ఓలా ఇచ్చినటువంటి మ్యాక్సిమం స్పీడ్ని ఇప్పటి వరకు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వలేదు. అంటే ఆ పికప్ కానివ్వండి, ఆ రీచ్, మనం స్టార్ట్ చేయగానే పికప్ తీసుకునే ఆ స్పీడ్ ఏదైతుందో 115 kilometers స్పీడ్లో అది హైపర్ మోడ్లో ట్రావెల్ చేయడానికి అవకాశం ఇచ్చింది. సో బేసిక్గానే మనం ఒక రైడర్గా ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఫీల్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్ గ్రిప్ బాగుంది కాబట్టి మనం ఊరికైనా బైక్ స్టార్ట్ చేసి ఈజీగా పికప్ తీసుకునేసరికి హెవీ స్పీడ్ పోవడం అనేది కామన్గా జరుగుతుంది. బట్ పాయింట్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్. మీరు 165 రేంజ్ రావాలి అంటే 40 speed or 45 speed దాటకుండా మీరు రైడ్ చేయండి. డెఫినెట్గా చేంజ్ డిఫరెన్స్ కనపడుతుంది. అండ్ నెంబర్ 2, వెయిట్. మనకందరికీ తెలుసు, బైక్ అనగానే ఇద్దరు కూర్చోవడం అనేది సర్వసాధారణం. కానీ ఇఫ్ పాసిబుల్ మీకు ఒకవేళ రేంజ్ ఎక్కువ రావాలి అంటే మీరు పైలన్ రైడర్ని, అంటే వెనకలు కూర్చున్న రైడర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీరే ఒక్కరే డ్రైవ్ చేస్తూ వెయిట్, ఇందాక ఫస్ట్ పాయింట్ చెప్పినట్టుగా స్పీడ్ కనుక మీరు 40లో ఉండి, వెయిట్ మ్యాక్సిమం, అంటే ఓలా ఎలక్ట్రిక్ చెప్పింది 70 అని, బట్ 70 or 75 ఈజ్ ఆల్సో ఓకే. 75 వెయిట్ వరకు మాత్రం మీరు ఒక్కరే డ్రైవ్ చేయడం సెకండ్ పాయింట్ కింద నేను కన్సిడర్ చేస్తాను. అండ్ థర్డ్ వన్, స్లో యాక్సలరేషన్. అంటే బేసిక్గా ఎలక్ట్రిక్ వెహికల్ పికప్ బాగుండడం వల్ల, ఓలా ఎలక్ట్రిక్ పికప్ బాగుండడం వల్ల మనం ఊరికైనా బైక్ స్టార్ట్ చేసి ఇలా రేస్ చేసేసి స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. సో అలా కాకుండా ఒక ఫేజ్డ్ మేనర్లో యాక్సలరేట్ చేసేటప్పుడు ఒక స్మూత్ ఆ ఫీల్తోని ఎంబడే జూమ్ అని కాకుండా ఆ ఫీల్, అంటే స్లో ఫీల్ ఇస్తూ మీరు యాక్సలరేట్ చేయడం వల్ల ఇట్ విల్ క్రియేట్ గుడ్ చేంజ్. అండ్ నెంబర్ 4, వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఈ రేంజ్ ట్రిప్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని నాకు తెలియకపోవడం వల్ల నేను టెస్ట్ చేయలేకపోయినాను. చాలామంది ఫ్రెండ్స్ నా కామెంట్స్లో చెప్పిండ్రు వాటిని వాడాలని. దట్ ఈజ్ రిజన్ బ్రేకింగ్. ఈ రిజన్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, రీజనరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, మీరు లెట్స్ సే ఒక స్లోప్లో ఉన్నారు, రైట్? యూజువల్లీ ఈ టాప్ నుంచి ఇలా స్లోప్కి వెళ్తున్నప్పుడు మన బైక్, మనం మామూలుగానే బ్రేక్ కొట్టడం సాధారణం. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్, మీ యాక్సలరేట్ చేసేటువంటి హ్యాండిల్లో యాక్సలరేట్ ఎలా చేస్తారో దాన్ని ఆపోజిట్ సైడ్ ఫ్లిప్ చేయాలన్నమాట. అంటే యూజువల్లీ మీరు యాక్సలరేట్ చేసేటప్పుడు ఇలా చేస్తారు, దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా యాక్సలరేట్ చేసి స్లోప్ ఉన్నప్పుడు మీరు బ్రేక్ అప్లై చేయకుండా దాన్ని ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ చేస్తే, లైక్ మనం రివర్స్కి మనం 0లో ఉన్నప్పుడు రివర్స్ బటన్ క్లిక్ చేసి రివర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎలాగైతే ఆపోజిట్ ట్విస్ట్ చేస్తామో, సేమ్ వే రిజన్ బ్రేకింగ్ సిస్టంలో కూడా మీరు మోటార్ను బ్రేక్ కొడితే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్లో మోటార్ ఆగిపోతుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం మోటార్ ఆగకుండా మీరు మోటార్ ఆన్లోనే పెడతారు, బ్రేక్ అప్లై చేయరు, కానీ రిజన్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లిప్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? నెంబర్ 1, వెహికల్ స్లో అవుతుంది. ఫస్ట్ పాయింట్, మీకు కావాల్సింది ఏంటి? బ్రేక్ అప్లై చేయడానికి కారణం ఏంటంటే వెహికల్ స్లో అవ్వడం. సో దీనివల్ల వెహికల్ స్లో అవ్వడంతో పాటు రిజన్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా రీజనరేటింగ్ పవర్ అనేది జరిగి మీ వెహికల్ మీ ఎలక్ట్రిక్ వెహికల్లో పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్లో. ఇది మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ రిజన్ బ్రేకింగ్ సిస్టమ్. చాలా మందికి తెలియదు, ఈవెన్ నాకు కూడా 3-4 days వరకు తెలియదు. సో దాని ద్వారానే దీన్ని మిస్ అయ్యాను అనమాట. దిస్ ఈజ్ నెంబర్ 4.
నెంబర్ 5 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మనకి అలవాటు బ్రేక్ ఊరికే కొట్టడం, అండ్ నెంబర్ 1 డిస్క్ బ్రేక్ ఊరికే అప్లై చేయడం అనేది కామన్గా జరుగుతున్నటువంటి విషయం. సో అవాయిడ్ యూజింగ్ డిస్క్ బ్రేక్. సో నెంబర్ 1 నుంచి నెంబర్ 5 వరకు చెప్తే, నెంబర్ 1 స్పీడ్ 40-45 దాటకుండా చూసుకోండి. నెంబర్ 2 వెయిట్, అది 70-80 మధ్యలో దాటకుండా చూసుకోండి. నెంబర్ 3 స్లో యాక్సలరేషన్, అంటే యాక్సలరేట్ చేసేటప్పుడు ఊరికే టైంపాస్కి జూమ్ అని కాకుండా ఎవడో పక్కోడు చూడాలి, ఇక్కడక్కడ ఉన్న వాళ్ళని అడగాలి దీని గురించి అని కాకుండా, మన టార్గెట్ అలా మంచి మైలేజ్ రావాలా, లైఫ్ మంచి రావాలి కాబట్టి సో యాక్సలరేషన్ చేసేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని స్లోగా చేయండి. అండ్ 4th వన్ రెజన్ బ్రేకింగ్ సిస్టమ్. రెజన్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టుగా ఎక్కడైనా స్లోప్స్ లేకపోతే డౌన్స్ యాక్సలరేట్ చేయకుండానే వెహికల్ పోతుంది అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని ట్విస్ట్ చేయండి. బై దట్ స్లో అవ్వడంతో పాటు రెజన్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా మీకు మళ్ళీ కూడా రీపవర్ జనరేట్ అయ్యి దాంట్లో ఛార్జింగ్ పెరిగే అవకాశం ఉంది. నెంబర్ 5 డిస్క్ బ్రేక్ అప్లై చేయడాన్ని మ్యాక్సిమం వీలైనంత అవాయిడ్ చేయండి. సో ఈ 5 పాయింట్స్ని కనుక మీరు కన్సిడర్ చేస్తూ కనుక మీరు రైడ్ చేస్తే డెఫినెట్గా మీరు చేంజ్ చూస్తారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒక కార్తీక్ బెంగళూరులో ఉండే ఒక కార్తీక్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్న కాకాకి ఎందుకు రాదు? డెఫినెట్గా వస్తుంది. ఎవరికైనా అదే వెహికల్ అదే మెకానిజం కాబట్టి మనం పెట్రోల్ వెహికల్స్ నడిపినటువంటి అలవాటుని, పెట్రోల్ వెహికల్స్ని నడిపినటువంటి ప్రాసెస్ని కొంచెం మార్చుకొని ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్ని, ఎలక్ట్రిక్ స్కూటర్స్కి అలవాటు పడి ఆ మిషనరీని, ఆ మెకానిజంని కొంచెం అర్థం చేసుకుంటే డెఫినెట్గా ఈ చేంజెస్ అనేవి వస్తాయి. అండ్ స్టార్టింగ్ డేస్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అనేవి కామన్. సో ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు కొత్త విషయాలు తెలిసి ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కింద కమెంట్ చేయొచ్చు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా డాష్బోర్డ్లో చూస్తే ఆల్మోస్ట్ 97.5% పబ్లిక్ కొత్త యూజర్సే ఉంటున్నారు. సో కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బై దట్ నాకు కూడా మీ సబ్స్క్రిప్షన్తో నాకేం తెలుస్తుంది అంటే, నా వీడియోస్ని మీరు లైక్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా కొత్త కంటెంట్ని నేను నేర్చుకోవడంతో పాటు మీకు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. జై హింద్.